కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. సమ్మర్ ఎఫెక్ట్ తో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఒకవైపు ఎండలు, ఇంకొక వైపు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. బాడీని కూల్ చేసుకోవడానికి లిక్విడ్స్ తో పాటుగా న్యాచురల్ డైట్ ని కూడా ఆశ్రయిస్తున్నారు. సీజనల్ ఫ్రూట్స్ అయిన తాటి ముంజళ్ళు ఇప్పుడు జనానికి అమృత ఫలంగా మారిపోతున్నాయి. చలువ కోసం తాటి ముంజళ్ళతో పాటుగా రకరకాల ఫ్రూట్ జ్యూసెస్ ని కూడా ఆశ్రయిస్తున్నారు జనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మండే ఎండలకు సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ ద్వారా తెలుసుకుందాం. గత 15 రోజుల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. జనం బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 7 దాటిందంటేనే బాను తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ప్రధాన రోడ్లు మొత్తం కూడా నిర్మానుషంగా మారిపోతున్నాయి. 10 దాటిందంటే కూడా బయటికి రావాలంటే జనం భయపడుతున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, ప్రధాన రహదారి కూడా పూర్తిగా నిర్మానుషంగా మారిపోయింది. అత్యవసర పనులుంటే మాత్రమే బయటికి వస్తున్నారు. అంతేకాకుండా చల్లదనం కోసం కూడా పరితపించిపోతున్నారు. అంటే మధ్యాహ్నం పూట ఇప్పటికే 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కొంతమంది ఇక్కడ తాటి ముంజలు కూడా అమ్ముతున్నారు. ఎవరైతే ఈ తాటి ముంజలు ఈ సీజన్లో మాత్రమే లభిస్తాయి, ఇవి కొంత తింటే మాత్రము చల్లదనము వస్తుంది. దీంతో చాలామంది ఎండ నుంచి బయటికి రావాలంటే కూడా తాటి ముంజలను తింటున్నారు. ఈ సీజన్లో మంచి డిమాండ్ ఉంటుంది. మనం విజువల్స్లో చూడవచ్చు, ఒక గీత కార్మికుడు కూడా తాటి ముంజను చూస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా స్థానికులు కావచ్చు, అదేవిధంగా కూడా ప్రయాణికులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను కొండగట్టు సమీపంలో ఉన్న ఇక్కడ గీత కార్మికులు ఈ సీజన్లో పెద్ద ఎత్తున కూడా తాటి ముంజలను అమ్ముతున్నారు. ప్రస్తుతం నాతో గీత కార్మికున్న వారితో ఒకసారి మాట్లాడు. ఎండలు ఎట్లా ఉన్నాయి? జనం వచ్చి కొనుగోలు చేస్తున్నారు తాటి ముంజల్ని? జనం వచ్చి కొనుగోలు చేస్తారు. తాటి ముంజలు 100కు 15 ఇస్తున్నాము. ఎండలు విపరీతమైన ఎండలు బాగా కొడుతున్నాయి. ఎన్ని రోజుల పాటు తాటి ముంజలు వస్తుంటాయి? ఈ వారం రోజుల నుండి తాటి ముంజలు స్టార్ట్ చేసినాము. అంటే మామూలుగా ఏప్రిల్లో కొంత ఎండ తక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఆగి తాటి ముంజలు తింటున్నారా? తాటి ముంజలు ఎండ ఎక్కువ అయినప్పుడు చెట్ల పక్కన ఆగి తాటి ముంజలు తింటున్నారు. చాలా మంది వస్తున్నారు. ప్రయాణికులు ఆగిపోతారు. ముంజల దగ్గర ఆగి కొనుగోలు చేస్తారు. ఎన్ని రోజుల పాటు తాటి ముంజలు వస్తుంటాయి? 1 మంత్, ఈ నెల సీజన్ 1 మంత్. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా వారితో మాట్లాడిద్దాం. అంటే మీరు కూడా ఎండ బాగున్నాయి, ఇప్పుడు తాటి ముంజలు తిన్నారు ఇక్కడికి వచ్చి? తిన్నాం సార్. తాటి ముంజలు తిన్నాను. ఎండ కొడుతుంటేనే చల్లదనం అని తిన్నా. బయట కత్తలేను. బాగా ఎండ బాగా కొడుతున్నాయి సార్. విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. చాలా బాగున్నాయి ఎండలు. అందుకోసం చల్లదనం కోసం తాటి ముంజలు తిన్నా సార్. ఎట్లా ఉంది ఇప్పుడు తాటి ముంజలు తిన్నా? జర చల్లగా ఉన్నది సార్. అంటే బయటికి రావాలంటే భయం అనిపిస్తుంది? భయం అనిపిస్తుంది సార్. అంతే, బయటికి రాలేకపోతున్నాను. చూడొచ్చు, చాలా మంది బయటికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా చల్లదనం కోసం కూడా పరితపించిపోతున్నారు. ఇటు వృద్ధులు కావచ్చు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో మాత్రం ఈ విధంగా తాటి ముంజలను అమ్ముతున్నారు. అంటే ముఖ్యంగా ఇటు కొండగట్టు కావచ్చు, మిగతా ప్రాంతాల మాత్రం తాటి ముంజలకు మంచి డిమాండ్ ఉంది. అంటే ఇవి కొద్దిగా తింటే మాత్రం చల్లదనం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో నీటి శాతం అధికంగా ఉన్న కారణంగా చాలామంది తాటి ముంజలు అయితే తింటున్నారు. మొత్తానికి గత 15 రోజుల నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలైతే పెరిగిపోతున్నాయి. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కొండగట్టు.